హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీకు విషయం తెలుసా? డ్రైవింగ్ చేయడం చాలా కష్టం. అంటే కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుంటున్నప్పుడు అని అనుకుంటున్నారా? కానే కాదు. పెళ్ళాం పక్కన ఉంటే డ్రైవింగ్ చేయడం చాలా కష్టం. పాపం ఆవిడ ఏం చేసిందండి అని అంటారా? ఆవిడే అన్నీ చేస్తుంది. మనకి మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. 20 ఏళ్ళ అలా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మన ఫ్రెండ్స్ కూడా చాలా పొగుడతారు, అబ్బా నువ్వు ఎక్స్పర్ట్ డ్రైవర్ రా, ఎంత బాగా చేస్తావు డ్రైవింగ్ అని. అన్ని పొగడతలు మనం తీసుకుంటాం, కానీ పెళ్ళాం దృష్టిలో మాత్రం మనకు అసలు డ్రైవింగ్ రాదు. మనం చేతగానే దద్దమ్మలం అంతే. పెళ్ళాం పక్కన కూర్చోబెట్టుకుని డ్రైవింగ్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఆమె చేసే హడావిడి ఇంత అంతా కాదు. మనం డ్రైవింగ్ చాలా కూల్గా చేస్తున్నాం అనుకోండి, అప్పుడు పెళ్ళాం సడన్గా కయ్యమని గోలీ సోడా కొట్టినట్టు అరుస్తుంది అనమాట. అరిచి కంగారు పెట్టేస్తుంది. మనమేమో కంగారు పడిపోయి అసలు బ్రేక్ బదులు యాక్సిడెంట్లు నొక్కేస్తాం. ఏ యాక్సిడెంటో అయిపోతుంది అనమాట. అంత కంగారు పెట్టేస్తుంది అనమాట. ఏంటి ఎందుకలా అరిచావు, ఏంటి ఏమైంది అంటే, ఏంటండి ఆ డ్రైవింగు, కొంచెం స్లోగా పోయండి, యాక్సిడెంట్ అవుతాయి తెలుసా ఇలా డ్రైవింగ్ చేస్తే అంటుంది. సరే అలా అని మనం ఎప్పుడైనా స్లోగా డ్రైవ్ చేసామనుకోండి, అప్పుడు ఏమంటుందంటే, మీరు ఇలా డ్రైవింగ్ చేస్తే మనం రేపు వెళ్తాం, కొంచెం స్పీడ్గా పోనీయండి అంటుంది. ఎన్ని రకాలుగా మాట్లాడతారు. ఒక్కోసారి ఏంటంటే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సడన్గా పక్క నుంచి వెళ్ళండి, కొంచెం పక్క నుంచి వెళ్ళండి. పక్క నుంచి ఎందుకు? పక్క నుంచి ఎదురుగుండా లారీ వస్తుంది, జాగ్రత్త, మీరు జాగ్రత్తగా డ్రైవ్ చేయండి, అసలే లారీ వాడు అంటుంది. మళ్ళీ అంటుంది, మీకు అంత కంగారు ఎందుకు, అసలు మీకు ఎందుకు అంత కంగారు, మనకేమంత అర్జెన్సీ లేదు, నెమ్మదిగా వెళ్ళండి అంటుంది. మళ్ళీ ఒక్కొక్కప్పుడు ఏముంటుందంటే, ఏంటండి ఏంటి వాడు వెనకాల ఇందాడి నుంచి వాడు వెనకాల వెళ్తున్నారు, కొంచెం స్పీడ్గా వెళ్ళండి, ఓవర్టేక్ చేయండి వాడిని, ఎంతసేపు వెనకాల వెళ్తాం అంటుందన్నమాట. తర్వాత పెళ్ళాం ఎప్పుడైనా మనం బయటకు వెళ్దాం పదండి అని ఎక్కడికో వెళ్దాం ఉంటుంది. సరే మొగుడు కారు బయటికి తీస్తాడు, పెళ్ళాం పక్కన కూర్చుంటుంది. అన్నట్టు నాకు ఆ అడ్రస్ తెలియదు ఎక్కడో అంటాడు మొగుడు. నేనున్నాను కదండి, నేను చెప్తాను, నేను చెప్పిన ప్రకారం పోనీయండి అంటుంది. సర్లే పెళ్ళాం చెప్తానంటుంది కదా అని వీడు డ్రైవ్ చేస్తూ ఉంటాడు. పోనీయండి, అలా చిన్నగా పోనిస్తూ ఉండండి అంటుంది. అనేసి సడన్గా ఇప్పుడు రైట్ తిరగండి అంటుంది. ఈలోగా కారు ఆ సందు దాటి వెళ్ళిపోతుంది. ఏంటండి నేను రైట్ తిరగమంటే సందు దాటి వెళ్ళిపోతారేంటి అని ఇంతెత్తులు లేస్తుంది అనమాట. మీకు అసలు డ్రైవింగ్ చేతనవునా, రైట్ తిప్పండి అంటే వెళ్ళిపోతున్నారు అంటుంది. అసలు అంత దూరంలో ఉండగానే చెప్పాలి కదా, వచ్చే రైట్ మీరు తిప్పుకోండి అని. అది దాటుతున్నప్పుడు చెప్తుంది. ఎలా తిప్పుతాం, అంత హఠాత్తుగా తిప్పితే యాక్సిడెంట్ అవుతుంది బాబు అంటే. మీకు డ్రైవింగ్ వస్తే యాక్సిడెంట్ ఎందుకు అవుతుంది? మీరు తిన్నగా చేస్తే బాగానే ఉంటుంది. యాక్సిడెంటు డ్రైవింగ్ రాని వాళ్ళే చేస్తారు. మీకు డ్రైవింగ్ రాదా అని ఎదురు ప్రశ్నిస్తుంది అనమాట. అలా ఉంటుంది. సరే కొంతమంది ఆడవాళ్ళు ఎలా అంటే, మొగుడు డ్రైవింగ్ చేస్తుంటే పక్కన కూర్చుని ఇంటి సమస్యలు, ఆ సమస్యలు, ఈ సమస్యలు అన్నీ గలగల 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 మాట్లాడిస్తూ ఉంటారనమాట. అసలు డిస్టర్బెన్స్ నాన్ స్టాప్ మాట్లాడతారనమాట. ఇంకో విచిత్రం ఏంటంటే, ఇంట్లో అస్సలు నోరు తెరవకుండా మూగి ముద్దులో ఉండే పెళ్ళాం కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు గలగలా మాట్లాడేస్తుంది అనమాట. ఎక్కడ లేని విషయాలు మాట్లాడేస్తుంటుంది. అంతే, ఊపిరి సలపకుండా నాన్ స్టాప్ ఎగిరెగిరి మాట్లాడుతుంటుంది. వింతగా ఉంటుంది కదా. ఎంత డిస్టర్బెన్స్ అండి. ఇంత హెవీ ట్రాఫిక్లో, అడ్డదిడ్డమైన ట్రాఫిక్లో డ్రైవ్ చేయాలంటే మైండ్ కూల్గా ఉండాలి. అమ్మ తల్లు, మొగుడిని కాస్త ప్రశాంతంగా డ్రైవింగ్ చేయనియండి అమ్మా, లేకపోతే యాక్సిడెంట్లు అవుతాయి.